మామునూరు ఎయిర్పోర్టు చరిత్ర ఇప్పటిది కాదు. భారత స్వాతంత్రానికి పూర్వమే అంటే నిజాం రాజుల పాలనలో 1930లో దీనిని నిర్మించారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని జాతికి అంకితం చేశారు. ఇది షోలాపూర్లో వ్యాపారాభివృద్ధికి, సిర్పూర్ కాగజ్ నగర్లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం, వరంగల్లోని అజాంజాహీ మిల్స్ సేవల కోసం ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడేది. స్వాతంత్ర్యం తర్వాత పలువురు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఈ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఇండో చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ప్రయాణికులకు మామునూరు ఎయిర్పోర్టు సేవలు అందించింది. 1875 ఎకరాల స్థలంలో 6.6 కిలోమీటర్ల రన్వే, పైలట్ సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, 1 కన్నా ఎక్కువ టెర్మినళ్లతో దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఉండేది. కాలక్రమేణా ప్రభుత్వాల నిర్లక్ష్యం, అప్పటి ప్రజాప్రతినిధుల పట్టింపు లేని తనంతో దీనిని 1981లో మూసివేశారు. ఉమ్మడి ఏపీని పరిపాలించిన ప్రభుత్వాలు దీనిని పట్టించుకోకపోవడంతో మామునూరు ఎయిర్పోర్టు మరుగున పడింది. 1875 ఎకరాల భూమి కాస్త పలు ప్రభుత్వ సంస్థలకు, ఇతర అవసరాలకు కేటాయించగా ప్రస్తుతం 694 ఎకరాలే మిగిలింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మామునూరు ఎయిర్పోర్టు అంశం తెరపైకి వచ్చింది. ఈ ఎయిర్పోర్టుకు మరో 253 ఎకరాల భూమి అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ఇక్కడి రన్వే పొడవును 1800 మీటర్ల నుంచి 2800 మీటర్లకు విస్తరించాలని కేంద్రం భావించింది. అయితే పలు కారణాలతో ఈ ఎయిర్పోర్ట్ అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేదు. 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మరోసారి మామునూరు ఎయిర్పోర్ట్ కోసం సర్వే చేశారు. రన్వే పనితీరు, ఎయిర్పోర్టు విస్తీర్ణం తదితర అంశాలపై నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉమ్మడి ఏపీని పరిపాలించిన ప్రభుత్వాలు ఈ మామునూరు ఎయిర్పోర్ట్ను పట్టించుకోకపోవడంతో ఈ ఎయిర్పోర్ట్ అనేది మరుగున పడిపోయిన అంశంగా మారింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్రం కూడా సహకారాన్ని అందిస్తోంది. అయితే మెయిన్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రన్వే 1800 ఫీటు ఉంటే దాన్ని 2800 ఫీట్కు పెంచాలని చెప్పి కూడా కేంద్రం అప్పట్లో ప్రతిపాదనలు చేసింది. మెయిన్ ఏంటంటే 1875 ఎకరాల భూమి కాస్త పలు ప్రభుత్వ సంస్థలకు, ఇతర అవసరాలకు అప్పుడు కేటాయించారు. ప్రస్తుతం అది 694 ఎకరాలే మిగిలి ఉందన్నమాట. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మళ్ళీ మామునూరు ఎయిర్పోర్ట్ అంశం అనేది తెరపైకి వచ్చింది. ఈ ఎయిర్పోర్టుకు ఇంకా ఎక్స్టర్నల్గా 253 ఎకరాల భూమి అవసరం ఉందని చెప్పి కూడా అప్పుడు అధికారులు ఐడెంటిఫై చేశారు. రన్వే పొడవును పెంచాలని చెప్పి కూడా కేంద్రం భావించింది. అయితే పలు కారణాలతో ఈ ఎయిర్పోర్ట్ అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేకపోయింది. అయితే 2020లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మరోసారి మామునూరు ఎయిర్పోర్టు కోసం సర్వే నిర్వహించడం జరిగింది. రన్వే పనితీరు కావచ్చు, ఎయిర్పోర్టు విస్తీర్ణము తదితర అంశాలపైన నిపుణులు అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉడాన్ స్కీమ్ కింద మామునూరును చేర్చాలని కోరుతూ అప్పటి రాష్ట్ర సర్కార్ కేంద్రాన్ని కోరింది. జిఎంఆర్ అభ్యంతరాలపై వివిధ స్థాయిల్లో అప్పటి సర్కార్ వెనక్కి తగ్గకుండా పట్టుదలతో వెళ్లింది. అయితే ఈ ఎయిర్పోర్టు ప్రతిపాదనలు కోల్డ్ స్టోరేజ్కి వెళ్లాయి. తాజాగా రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష మళ్లీ తెరపైకి వచ్చింది. జిఎంఆర్ అభ్యంతరాలను పరిశీలించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంస్థను చివరకు ఒప్పించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా సమ్మతించడంతో మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్పోర్టుకు మోక్షం కలిగినప్పటికీ భూసేకరణ అంశం మాత్రం తెలంగాణ సర్కార్కు సవాలుగా మారింది. ఒకప్పుడు వరంగల్ నగరానికి శివారు ప్రాంతంగా ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ప్రస్తుతం బహుళ అంతస్తుల నిర్మాణాలు, లేఅవుట్లు వెలిశాయి. దీంతో లేఅవుట్లతో పాటు గాడిపల్లి, నక్కపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, మామునూరుకు చెందిన రైతుల నుంచి సర్కారు భూములను సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామ సభలు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖతో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఈ గ్రామ సభల్లో పాల్గొన్నారు. భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలను కల్పిస్తామని, ఎవ్వరిని రోడ్డున పడనివ్వబోమని నిర్వాసితులకు మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.
దీంతో మంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాకే భూసేకరణ చేయాలని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో సమస్య జటిలమైంది. ఒక 15 రోజులు కాగానే మేము భూమి ఇవ్వలేము, ఇది సెంటర్ జైలుకు పోయింది, దానికి పోయింది, దీనికి పోయింది, మీకు పైసల రూపాయలు ఇస్తాం కానీ మేము భూమి మాత్రం ఏమాత్రం కూడా ఇవ్వలేమని మళ్ళీ మాట మార్చేశారు. మాట మార్చేసిన తర్వాత అదేంటి మాకు అట్లా మాట మార్చారంటే అంతేనండి మేము పైసలు ఇస్తామన్నారు. సరే పైసలు వేయనండి అని మేము ఏమన్నామంటే రూట్ మాకు ఇవ్వండి, రూట్ కట్ అయిపోతుంది కదా అని చెప్పాము. అయితే కలెక్టర్ గారి దగ్గరికి 3 సార్లు పిలిపించి కూడా మాకు డిజిటల్ మీద రూట్ కూడా చూపించేశారు. తాజాగా భూసేకరణ సర్వేకు వెళ్లిన అధికారులను గుంటూరుపల్లి నక్కలపల్లి దగ్గర నిర్వాసితులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్టుకు తమ భూములను ఇవ్వటం వల్ల తమ గ్రామాలకు వరంగల్ నగరంతో రోడ్డు కనెక్టివిటీ కట్ అవుతుందని, కొత్త రోడ్డు నిర్మించాలని నిర్వాసితులు ఆందోళన చేశారు. మరోవైపు ఇదంతా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కుట్ర అని, రైతులను కావాలనే వారు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. నిర్వాసితుల డిమాండ్పై అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు అధికారులు ససేమిరా అంటున్నారు. దీంతో భూసేకరణ సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నెల 9న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన ఉండడంతో ఆయన దీనిపై రివ్యూ చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఎయిర్పోర్టు వచ్చినందుకు సంతోషపడాలో, భూములు కోల్పోయి డిమాండ్లు నెరవేరక బాధపడాలో అర్థం కాని సందిగ్ధంలో నిర్వాసితులు ఉన్నారు. ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్ తోటి సహా నేను ముందు పెట్టే వరకు మింగుడు పడక అక్కడ రైతులను రెచ్చగొట్టి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. స్టిల్ గవర్నమెంట్ వెరీ పాజిటివ్ ఉన్నది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పాసిబిలిటీస్ ఏమున్నాయి, మల్టీ చాయిసెస్ కూడా మీరు సర్వే చేయండి, దానికి కావాల్సిన డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. మనం సాధ్యమైంది చేయడానికి సిద్ధమే, కానీ మరీ గొంతెమ్మ కోరికల్లాగా ఉండొద్దు. కనుక మల్టిపుల్ చాయిసెస్ కూడా మొత్తం సమాచార సేకరణ చేయమన్నారు. ఆ డ్యూటీ మీద ఇప్పుడు జిల్లా యంత్రాంగం కూడా ఉన్నది. 25 సంవత్సరాల కానీ 6 లక్షల రేటు ఉంటే మీరు రిజిస్ట్రేషన్లు ఎందుకు పెంచలేదు? ఇలా సడన్గా అంటే మేము లాస్ట్ కోటి ఇస్తాను, కోటి ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ఇనరు, 4 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 25,000కు 30,000కు ఎకరం కొన్నారు. ఇలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ 10 కోట్లు 20 కోట్లు ఉంది ఎకరం. ఇలా దాని విలువలు పెరిగినాయి. ఇవాళ రేపు పొద్దున నీకు ఎయిర్పోర్ట్కి ఇస్తే అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా రేట్లు పెరిగినాడు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలండి? ఇలా టెక్స్టైల్ పార్క్లో ఆనాడు ఉన్న రేటుకు నేను 3 రేట్లు 4 రేట్లు మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ఇచ్చింది వాస్తవం కాదా? రహదారిని ఏర్పాటు చేస్తే ఇటు వరంగల్ వైపు వెళ్ళే వాళ్ళు వరంగల్ వైపు వెళ్తారు, ఖమ్మం రూట్ వెళ్ళే వాళ్ళు ఖమ్మం రూట్ వెళ్తారు. కాబట్టి దానికి ఒక సరైన ప్రామాణికమైనటువంటి రోడ్డును ఏర్పాటు చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్. ఒకవైపు రేట్లు ఏందనేది తేల్చాల్సిన విషయం, అదేవిధంగా పోయేటువంటి రహదారిని తేల్చాల్సినటువంటి విషయం. ఈ రెండు తేల్చకుండా అధికారులను ఇబ్బంది పెడుతూ ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ అధికారులను కానీ ఇబ్బంది పెట్టుకుంటూ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తే రైతులు రోడ్డు ఎక్కకుంటే ఏం జరుగుతుంది అన్నది కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతున్నది. సో మామనూరు ఎయిర్పోర్ట్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. ఉత్తర తెలంగాణ ప్రధాన కేంద్రమైనటువంటి ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ వచ్చినందుకు సంతోషపడాలా, వీళ్ళు భూములు ఇచ్చి రోడ్డు కనెక్టివిటీ కూడా కోల్పోయినందుకు బాధపడాలా అర్థం కాని సిచ్యువేషన్లో రైతులకు సంబంధించినటువంటి కుటుంబాలు వరంగల్ అదేవిధంగా నెక్కొండ ప్రధాన రహదారిపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అంటే పంట చేలను పసిపాపలా చూసుకున్నటువంటి పంట చేలను అభివృద్ధి కోసం అప్పగించి ఈరోజు కాలి నడవడానికి కూడా రోడ్డు లేకపోవడం పట్ల వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రెవెన్యూ అధికారులు సర్వేకి వస్తే ఆర్డీఓ అదేవిధంగా తహసీల్దార్ని తిప్పి వెనక్కి పంపారు. ఖచ్చితంగా మాకు రోడ్డు ఇవ్వాలి, బేషరతుగా ఎక్కడి నుంచి రోడ్డు పోతుందో 5 నిమిషాల్లో హైవే ఎక్కే మాకు 19 కిలోమీటర్లు నడిచేటువంటి అవసరం రావద్దు అని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మహిళా రైతులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోడ్డు కోల్పోవడం వల్ల 19 కిలోమీటర్లు నడవాలి. మరి మంత్రి వచ్చి చెప్పారు, ఎమ్మెల్యే వచ్చి చెప్పారు, ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు అప్పుడు చెప్పిన దాని మీద నిలబడలేదా? ఎందుకు మీకు రోడ్ లేదంటున్నారు? మళ్ళీ 5 years దాటాక మేమే వస్తే అధికారంలోకి అప్పుడు ఆలోచిస్తామంటున్నారు. అప్పటి వరకు మేము ఎక్కడ ఉండాలి? గ్యారంటీ ఏంటి? ఒకవేళ గ్యారంటీ ఇచ్చినా కానీ ఈ 5 years మేము ఎలా బతకాలి చెప్పండి? పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పాడి పరిశ్రమ పాలు అమ్ముకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నాం.
మార్కెట్కి కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నాం. ఈ 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎలా అమ్ముకొచ్చుకుంటాం మేము? మాకు రోడ్ కంప్లీట్ కావాల్సిందేనండి. కంపల్సరీ ఏదైతే మంత్రి గారు ఒప్పుకొని వెళ్ళారో అదే రోడ్డు అడుగుతున్నాం మేము. మా సొంతంగా మేము అడిగిన రోడ్డు కాదు అది. తను వచ్చి అడిగి వెళ్ళారు, చెప్పారు ఈ రోడ్డు ఇస్తాం మీకు అని. ల్యాండ్ కింద ల్యాండ్ ఇస్తామన్నారు. ఆ ల్యాండ్ కింద ల్యాండ్ మేము చేసుకోవాలి, బతకాలంట, అమ్ముకోవడానికి లేదంట. ఇవాళ మా పిల్లల పెళ్ళిళ్ళు మేము ల్యాండ్ ఇవ్వాలంటే ఏది ఇవ్వాలండి? అది అమ్ముకోవడానికి అర్హులం కాదు, చేసుకోవడానికే. ఇవాళ పంటలు పండుతున్నాయి చేసుకోవడానికి. అగ్రికల్చర్ అంతా డెవలప్ అయిందా? కాలేదు కదా. మరి భూములు అమ్ముకొనే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, భూములు అమ్ముకొనే మేము బతకాలి. కాబట్టి మాకు భూముల కింద భూములు అవసరం లేదు, మద్దతు ధర ఇవ్వండి. మాకు హైవే రోడ్డు కంపల్సరీ కావాలి. ఎయిర్పోర్ట్ అని గత కొద్ది సంవత్సరాల నుంచి ఇది నడుస్తుండడం వల్ల మేము అసలు ఈ భూములు అమ్ముకున్నది లేదు, కొనుక్కున్నది లేదు. మేము ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా సార్, కొన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు ఎవరి రోడ్డు కట్ అవుతుందా, ఎవరి భూములు పోతాయా, ఇది గ్యారంటీ లేని వ్యవస్థ. కాబట్టి మా దగ్గర భూములు కొన్న వాళ్ళు లేరు, మేము అమ్మిన దాఖనాలు లేవు. సరే ఇప్పుడు రోడ్డు అనేది ఎక్కడైనా మారుమూల గ్రామాల్లో కూడా రోడ్డు వేస్తున్నారు. ఉన్న రోడ్డు కట్ చేయదు కదా, ఇంత డెవలప్ అయింది కదా. ఈ రోడ్డు ఇట్లనే ఉంచి ఎయిర్పోర్ట్ ఏమనండి, మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోడ్డు ఇట్లనే ఉంచి ఎయిర్పోర్ట్ ఏమనండి, మాకు కొత్త రోడ్డు వద్దు, ఏమొద్దు. ఒక రోడ్డు కట్ చేసి ఎక్కడో 19 కిలోమీటర్ల దూరంలో రోడ్డు వేస్తే మేము ఎట్లా అని చెప్పండి. ఇప్పుడు 5 నిమిషాల్లో హాస్పిటల్కి పోయేటోళ్ళు 2 గంటలకు పోయేసరికి ఉంటుందా ప్రాణం? అనారోగ్యమైన ఆపత్కాలం లోపల 5 నిమిషాల్లో హైవే ఎక్కే మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు 19 కిలోమీటర్లు నడిపించడం అనేటువంటిది ప్రభుత్వానికి భావ్యం కాదు. బహిరంగ మార్కెట్లో 4 కోట్ల ధర పలుకుతున్నటువంటి భూముల విషయం లోపల ఎంత ఇస్తామో ఎంత చేస్తామో అనేటువంటి క్లారిటీ లేకుండా పిల్లా పాపలకు సంబంధించినటువంటి భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తున్నారని చెప్పి మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎయిర్పోర్ట్ నిర్వాసితుల వద్ద ఉంది. కెమెరామెన్ సునీల్తో KK10 TV వరంగల్. సో ఇది మామనూరు ఎయిర్పోర్ట్ పైన స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఇక ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 TV.